రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులున్నారు. తప్పు చేసి తప్పించుకోవటం సాధ్యం కాదు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా జరుగుతోంది. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయి. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు. పెద్దిరెడ్డి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాల భూ కబ్జాలకు పాల్పడినట్టు ఆధారాలున్నాయి. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బాధితులున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడతాం అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అంటే కొండ మీద ఎప్పుడు కానీ ఇక్కడ కానీ గుడ్ల దగ్గర ఎప్పుడు రాజకీయం అయినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళా అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఒక కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు. ఈ ప్రాంతం కొంచెం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాను, బయటపట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు. దాని కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. అది సిఐడి సబ్జూడీ సమ్ థింగ్స్ ఆర్ ఇన్ కోర్ట్, సమ్ థింగ్స్ ఆర్ ఇన్ సిఐడి దిస్ థింగ్స్. సో దాంట్లో ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ అనుచరులు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళు తప్పించి తిరుగుతున్నారు. తప్పకుండా చట్టం దాటి కానీ దీని పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు. ఎవరు ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏదో కుంభకోణాలు జరిగినాయో గత ప్రభుత్వంలో ఇప్పుడు దానికి కూడా మేము అంటే ఎలాగైతే ఈ రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం ఇంకా ఇప్పటికి కూడా 2 నెలలు అయినప్పటికి కూడా, అలాగే ఈ కుంభకోణాలు ఎన్ని జరిగినాయి అంటే 35,000 కోట్లు దోచుకున్నారా, 1,00,000 కోట్లు దోచుకున్నారా ఇంకా క్లారిటీగా కూడా రావట్లేదు. ఎందుకంటే రోజు కొత్త ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి దాని మీద ఇంకా అధ్యయనం చేస్తాం. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం. చూస్తూ ఉన్నాం. మొన్న మా చీఫ్ సెక్రటరీ గారు వెళ్తే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వెళ్తే తండోపతండాలుగా మీరే చూశారు, పత్రికా సోదరులు వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చి వారి గ్రీవెన్స్ చెప్పారు. అలాగే మనం ఎవరైతే అనువాయులు ఉన్నారో పెద్దిరెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ వారి ఇళ్ళలో రేట్ చేస్తే కూడా కొన్ని వందల ఫైల్స్, అంటే ఇళ్లలో ఎవరైనా కన్సల్ట్ అయినా కూడా 10 ఫైళ్ళు 20 ఫైళ్ళు పెడతారు. ఇలా వందల ఫైళ్ళు పెట్టుకుని దాని వ్యవస్థ అంతగా నిర్వీర్యం చేసే విధంగా, అలాగే 982 ఎకరాలు ఏదైతే అబాలిషన్ యాక్ట్ మీద తీసినట్టు అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి కళ్ళ ముందు. ఇదని కాదు, ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఎంతోమంది పేపర్లు తీసుకొస్తున్నా. తిరుపతి అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, పాత అన్నమయ్య ఇప్పుడున్నటువంటి అన్నమయ్య జిల్లా అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా వీరి యొక్క భూ కుంభకోణాలు బయటకు వస్తాయి. లోపల పోవాలి రావాలి. స్టెప్స్కి దాటకూడదుగా. ఫోటో ఫోటో ఫోటో
ఓకేనా? థ్యాంక్ యూ సార్.